వెల్కమ్ టు 10 న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో అధికారులు లెక్కింపును చేపట్టారు. చంద్రబాబు చూపిన బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. ఉమ్మడి పాలనలో పేదలపై వేలాడిన బాబు కత్తిని ఇప్పుడు రేవంత్ జులిపిస్తున్నారు. మూసీని కొల్లగొట్టే వేల కోట్ల లెక్కలు చెప్పటానికే రేవంత్ ఢిల్లీ వెళ్లారని కేటీఆర్ తెలిపారు. సీఎం ఢిల్లీ పర్యటనతో తెలంగాణకు చేకూరిన ప్రయోజనం ఏమిటో చెప్పాలన్నారు. హైడ్రాతో హైదరాబాద్ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతినిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని పేదల ఉసురు పోసుకుంటుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం చెరువుల రీసర్వేకు ప్రభుత్వం సిద్ధమైంది. 45 ఏళ్ల డేటా ఆధారంగా FTL బఫర్ జోన్లను నిర్ధారించనున్నారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుగాలి వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రాథమిక అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడ 90 స్థానాలుండగా ఈసారి ఎన్నికల్లో 1031 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంగ్రెస్ రైతు చట్టాలు, నిరుద్యోగం, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు, అగ్నివీర్ పథకంపై వ్యతిరేకత వంటి అంశాలు ఇక్కడ బీజేపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాయి. దీంతో హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని ఎక్కువ కనిపిస్తున్నాయి. దానికి తోడు ఈసారి హర్యానా హస్తం పార్టీదేనని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయడంతో ఆ పార్టీ నేతలు పూర్తి ఫలితాలు వెలువడక ముందే సంబరాలకు రెడీ అయ్యారు. ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక్కడ 90 స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు జరగగా 873 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈసారి జమ్మూ కాశ్మీర్లో హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని మెజార్టీ సర్వేలు అంచనా వేశాయి. మరికొన్ని సర్వేలు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి ఎక్కువ సీట్లు సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. అలాగే పీడీపీ పెద్ద పార్టీగా అవతరించే ఛాన్స్ ఉందని కూడా అంచనా వేశాయి. మరోవైపు ఎల్జీ 5 ఎమ్మెల్యేలను నామినేట్ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నాయి కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తర్వాత ఇప్పటి వరకు అయితే ఇటు 2 చోట్ల కూడా ఇండియా కూటమి అంటే హర్యానాలో కాంగ్రెస్ కనిపిస్తుంది. ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇండియా కూటమికి సంబంధించిన
అవా కనిపిస్తుంది. హర్యానా రాష్ట్రంలో 90 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగా 1031 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే మూడోసారి కూడా మేమే కేంద్రంలో అధికారంలోకి వచ్చాం, ఇక్కడ హర్యానాలో కూడా అధికారంలోకి వస్తామని చెప్పేసి బీజేపీ మాత్రం ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ ఈసారి మార్పు సాధ్యమని కాంగ్రెస్ పూర్తి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా హర్యానాకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపాయి. ఈ దశగా ఖచ్చితంగా ఈసారి మార్పు కనబడుతుంది. హర్యానాలో ఏదైతే జాట్స్ కు సంబంధించి ప్రధానంగా వాళ్ళంతా కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఓటర్లు. రైతు సమస్యలు ప్రధానంగా నల్ల చట్టాలకు సంబంధించి హర్యానాను తీవ్ర ప్రభావం చూపుతాయి. బీజేపీకి ఈసారి భంగపాటు తప్పదనే అంచనాలు అయితే ముందు నుంచి చెప్తారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు చూస్తున్న ఫలితాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎప్పటికైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయినట్టు మనకు దాదాపుగా సమాచారం ఉంటుంది. ఆ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి పూర్తిగా ఇప్పటి వరకు కాంగ్రెస్ కొంత లీడింగ్ లో ఉంది. చాలా చోట్లలో కూడా అని తెలుస్తుంది. ఇటు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, INL, BSP, బీజేపీ, జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇటు కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు మొత్తం 90 స్థానాల్లో 1,031 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఇలా దాదాపు 2 కోట్ల మంది పైగా ఓటర్లు 67% పోలింగ్ కూడా నమోదైంది. ఇటు జమ్మూ కాశ్మీర్ తీసుకున్నట్టయితే 370 రద్దు తర్వాత రాష్ట్రపతి తొలగింపు తర్వాత నిర్వహించిన ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి కనబడుతున్నాయి, ఆసక్తి రేకెత్తించాయి. మొత్తం చూసినట్టయితే వాళ్ళ ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు దేశ భవిష్యత్తును మారుస్తాయని ఇటు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చెప్తుంటే ఖచ్చితంగా మా మూడోసారి కేంద్ర ప్రభుత్వం రెఫరెండం అని చెప్పేసి ఇటు బీజేపీ ప్రధానంగా ఎన్నికల ప్రచారం చెప్పాయి. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఎన్నికల బరిలో ఉండగా బీజేపీ, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. అయితే టీడీపీ కొంత ఎక్కువ మొత్తంలో సీట్లు వస్తాయన్న అంచనాలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చాయి. ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్స్ కూడా పీడీపీకి అనుకూలంగా కనిపిస్తాయి. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఏదైతే అందు వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు అయినప్పటికీ కూడా ఇండియా కూటమి అధికారంలో చేపట్టనున్నట్టు మాత్రం హర్యానాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు 370 ఆర్టికల్ తర్వాత కనిపిస్తుంది ఎన్నికలు కాబట్టి ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా దీనికి ఒక క్రేజీ అయితే కనిపిస్తుంది. ఇటు 2 రాష్ట్రాల ఎన్నికలు, ఇటు జాట్లకు సంబంధించిన సమస్యలు, నల్ల చట్టాలు, అటు జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి 370 ఆర్టికల్, ఈ 2 అంశాలను ప్రధానంగా ప్రచారంలో అంశంగా ఉపయోగించారు కాబట్టి 2 ప్రధాన అంశాలు కానీ ముందుకు నేపథ్యం ఇప్పటి వరకు అయితే ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన జాతీయ స్థాయిలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ హవా మాత్రం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ లెవిన్. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుగాలి వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రాథమిక అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. జులానా స్థానం నుంచి పోటీ చేసిన రెజ్లర్ పొగాట్ ఆధిక్యంలో ఉన్నారు. లాడ్వా నుంచి బరిలో నిలిచిన సీఎం నాయబ్ సింగ్ సైని ముందంజలో ఉన్నారు. అంబల కంటోన్మెంట్లో రాష్ట్ర మంత్రి బీజేపీ అభ్యర్థి అనిల్ విజ్ లీడ్లో ఉన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారాం రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో ఫస్ట్ అయితే తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఫస్ట్ రౌండ్ ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయి, ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానాకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తాయంటే ఇప్పటి వరకు అందుతున్న ప్రాథమిక సమాచారం బట్టి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 28 స్థానాలు ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే భాజపా కూడా, భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ దాదాపు 24 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఇంకా ఇంకొక గంట 2 గంటల్లో పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కేవలం ఇది ప్రాథమికమైన ట్రెండ్స్ మాత్రమే.
ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే హర్యానాలో ఇండియన్ నేషనల్ లోకల్ కూడా స్థానంలో ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి. మరో 3 స్థానాల్లో కూడా ప్రస్తుతం ఫలితాలు రావాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. ఇప్పటివరకు అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మాత్రం ఆశించిన స్థాయిలో ప్రతిపదాచి పెన్షన్ చూడకపోవడం అనేది కూడా అందరూ ఇష్టంగా గమనిస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయాన్ని తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో దూసుకుంటోంది. ప్రస్తుతం 16 స్థానాల్లో వారి ఆధిక్యంలో ఉన్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతున్న పరిస్థితి. ఇక బీజేపీ కూడా 14 స్థానాల్లో, టీడీపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 8 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రస్తుతం సమాచారం అందుతున్న పరిస్థితి. ఇక ఇతర దాదాపు 4 స్థానాల్లో మరో 9 ఆధిక్యంలో కనిపిస్తా ఉంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే భాజపా అలాగే బీజేపీ రెండు కూడా ఒకరిగా చేసిన పరిస్థితి. కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో ఉన్న సందర్భం కూడా అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఎన్నికలు అనేవి అందరిలో కూడా తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ గత 4 వేల కాలంలో జరిగిన కీలకమైన పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక కీలకమైన నిర్ణయాలు తోడుగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా అనేక కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని ఆసక్తిగా గమనిస్తున్న ఈ రంగంలో జమ్మూ కాశ్మీర్ ఫలితాలు అనేది రేకెత్తించే అవకాశం కనిపిస్తుంది. హర్యానాకు సంబంధించి మాత్రం హర్యానాలో ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ బట్టి చూస్తా ఉంటే కాంగ్రెస్ ముందున్నప్పటికీ కూడా బీజేపీ కూడా గట్టితో చూస్తున్న పరిస్థితి ఉన్నట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్న సందర్భం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సమయం కూడా ఎంతగా ఉందని అందరూ కూడా పరిస్థితి. వాస్తవానికి ఎన్నికల ముందు కేవలం కొద్ది రోజుల ముందు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేత అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా హర్యానాలో విస్తృతంగా విచారణ నిర్వహించిన సందర్భం ఉంది. అయితే వ్యవధి మాత్రం చాలా తక్కువ ఎక్కువగా ప్రచారం నిర్వహించే అవకాశం లభించలేదు. పార్టీకి సంబంధించి వాస్తవానికి హర్యానాలో కూడా విస్తృతంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సందర్భం ఉన్నప్పటికీ కూడా పార్టీ అధినేతలు ఎక్కువగా సమయం లభించకపోవడం అనేది కీలకంగా మారే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. హర్యానాలో దాదాపు 9 స్థానాల్లో పోలింగ్ జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం దాదాపు 9 మంది అక్కడ పోటీ చేశారు. 231 మంది అభ్యర్థులు గమనింటే 460 మంది స్వతంత్రులు ఉన్నారంటే ఎంత కీలకంగా ఎన్నికలు భావిస్తా ఉన్నారో మనం భావించవచ్చు. దీంతో పాటుగా దాదాపు కొంతమంది మహిళలు కూడా హర్యానాలో మొత్తం పోటీలో ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ లోనే శరవేగంగా ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తే కనిపిస్తా ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో హర్యానాకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ 63, అలాగే బీజేపీ 23, ఏపీపీ 1, ఇతరులు 1 ఆధిక్యంలో సమాచారం అందుతా ఉంది. మరిన్ని వివరాలు రైట్. థ్యాంక్ యూ రాజు.